ఏలూరు జిల్లా ఏలూరు మాది. ఏలూరు దగ్గర శనివారపేట. ఇలాంటి మారుమూల ప్రాంతం అనేది అసలుకి మాకు తెలియదు, ఎక్కడ ఉంటుందో కూడా మాకు అసలుకి అర్థం కాదు. ఏంటంటే ఇక ఏదన్నా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించుకుంటూ ఏదో అలా ఉండిపోవటం అలా చేస్తాను. కానీ దేవుడు నాకు ఒక బాధ్యత అనేది నా జీవితంలో నాకు ఒక బాధ్యత పెట్టాడు. ఏంటంటే నేను వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఇదివరకు వ్యాపారం చేస్తూ ఉంటే ఇది షామియానా ఉండేది, అంటే టిక్టాక్ కంపెనీ పెద్దదే ఉండేది. అప్పుడు మేము ఏం చేసాము అంటే షామియానా చేస్తా మేము ఓసన్న మందిరానికి వెళ్తూ ఉంటాము. తర్వాత నాకు ఎంతవరకు కూడా సేవకుల్ని ప్రోత్సహించాలి, సేవని బలపరచాలి అనే ఆలోచన నాకు చిన్నప్పటి నుండి నాకు ఒక ఆలోచన అనేది ఎప్పుడు నా గుండెల్లో అలా ఉండిపోయేది అన్నమాట. అయితే మా బ్రదర్ ఏం చేశాడంటే పాతకాల వ్యాపారం చేస్తానని వెళ్ళాడు. వాడు వెళ్ళి అతను ఏం చేశాడంటే వ్యసనాలకు బానిస అయిపోయి డబ్బులు ఉండటంలో అవన్నీ కూడా పాడు చేశాడు. ఆ డబ్బులు రికవరీ చేసుకోవడానికి నేను ఈ వ్యాపారంలో దిగాను అనమాట. కలప వ్యాపారంలో పాతకలప నుండి బయటకు వచ్చాను. పాతకలప చేస్తా పాలం అంతా సైడ్ నేను చేసేవాడిని. తర్వాత ఆ రోజు ఏంటంటే ఆదివారం అక్కడే ఉండాల్సి వచ్చింది. లోడ్ అవ్వాలి, లారీ లోడ్ అవ్వబోయేటప్పటికి అక్కడే ఉండాల్సి వచ్చింది. ఒక అతను మాకు పనిచేసే అతను ఏం చేశాడంటే ముఠా అతను డ్రైవర్, అతను సైకిల్ లేదు, అతను చర్చికి వెళ్ళిపోవాలి. నేను ఒక కాపర్ని, చర్చికి వెళ్ళాలి. చర్చికి అతను ఒక 5గురున్నా కాపరే కదా, అలా వెళ్తా ఉండాలని బాధపడేవాడు. నాకు అప్పుడు నాకు అనిపించేది ఒక 10 సైకిల్ వాళ్ళందరికి ఇవ్వాలి అనే ఆలోచన వచ్చింది అనమాట. ఈ దేవుడు ఏమన్నాడంటే చెప్పేది అండి, అందరిని చూస్తుంటా ఇది కాదు అనుకున్నాడు. అక్కడ పాతకాలం చేస్తా ఉండేటప్పటికి అది అనాధికారికంగా చేసేవాళ్ళు, ఏదో వాళ్ళకి ఫార్మాలిటీ ఇచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. అది బ్రేక్ అయిపోయింది. అంటే అక్కడ రాష్ట్రాలు విడిపోయేటప్పటికి మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. రానిస్తే రేంజర్ అనేవాడు తీసుకెళ్ళిపోండి, మేము దొంగసాటికి మేము పంపించేస్తాం, మీకు ఆంధ్ర చంద్రపూడి వరకు పంపిస్తాము, అక్కడ నుండి మీరు మేనేజ్ చేసుకున్నాను. ఇది కాదు అని అంటే నేను దేవుడి మీద చాలా కోప్పడ్డా. నేను రాకపోవడం నీకు ఇష్టం లేదు, నేను ఇలా ఉండటం నీకు ఇష్టం లేదు, అందుకే నన్ను చేసుకునే వ్యాపారం షామియానా నేను చేయలేకపోతున్నాను, టెన్షన్తో కూడిందని బాధపడ్డాను. అప్పుడు ఏమన్నారంటే నువ్వు పాత కలుపు కాదురా కదా బాబు, కొత్త కలుపు చేయమన్నా. కొత్త కలుపుతో చేసుకో, ఇలా పర్మిట్లు తెచ్చుకుని చేసుకో, లైసెన్స్ తీసుకున్నాను. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది అనమాట. ఓహో ఇది బాగానే ఉంటుంది. ఫస్ట్ 60,000 పెట్టుకున్నాను, 2 లక్షలు వచ్చినాయి. అలా 2 లక్షలు పెట్టి కొడితే 6 లక్షలు, 10 లక్షలు అలా మిగలటం మొదలెట్టింది. ఇక అప్పుడు ఏంటంటే ఈ పని చేస్తే నేను నీకు అడవుల్లో సువార్త చేస్తాను దేవుడిని నిర్ణయించుకున్నాను. అప్పటి నుండి మొదలెట్టానండి నేను దేవుని పరిచయం. ఒక బ్యాచ్ బైబిల్ కాలేజీ పెట్టాను. బైబిల్ కాలేజీ పెట్టినప్పుడు మొత్తానికి మాత్రం యానం నుండి వచ్చారు, రాజమండ్రి నుండి వచ్చారు, భద్రాచలం నుండి కూడా వచ్చారు, మా చుట్టుపక్కల నుండి కూడా వచ్చారు. వస్తారు చాలా మంది వచ్చారు. 5గురు మిగిలేరు. 5గురులో ఒక ఆయన చనిపోయాడు. నలుగురు సేవలోనే ఉన్నారు. రెండోసారి పెట్టాను, కొంచెం అంత అనుకూలించింది. తర్వాత అయ్యగారితో నాకు ఎప్పుడు తప్పన నాకేంటంటే నా పరిస్థితి బ్రతుకు మీద ఆశ కాదు, కానీ నాకు సంపాదించుకోవాలి, బాగా సంపాదించాలి అనే ఆలోచన కాదు. కానీ నేను చనిపోయే లోపల ఒక్క 10 మంది అన్న సేవకుల్ని తయారు చేసి 10 మందిరాలు కట్టి చిన్నగా కనీసం ఒక 50,000 రేకులు షెడ్ వేసి వాళ్ళకి ఇస్తే 10 మంది 10 బదులు 100 మంది తయారు చేస్తారు. నేను రేపు రోజున నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, ఇక్కడ నుండి, అరే నువ్వు ఏం చేసేవారు అంటే నేను ధైర్యంగా నేను ఒక సమాధానం చెప్పగలుగుతాను. అయ్యా నువ్వు ఇచ్చావు, నేను చేశాను, అదిగోండి నేను 10 మందిని తయారు చేయాలి, నేనేం రూపాయి దాచుకోలేదు అని చెప్పగలుగుతాను. నాకు ఇప్పుడు అదే టెన్షన్ ఏంటంటే చచ్చిపోయే వాళ్ళకు ఇప్పుడు వెళ్తే ఉప్పు చేతులతో వెళ్తాం, మనం ఏం తీసుకెళ్తాం? ఈ లోకంలో ఏది సంపాదించినా వ్యర్థం. ఏ రూపాయి అయినా కానీ కనీసం ఇలాంటి మంచం మీద పడుకోబెట్టడానికి కూడా ఇష్టం ఉంటారు. వద్దు కింద పడుకోబెట్టండి, మంచం మైలైపోతుంది అంటారు అన్యులైతే కనుక. మనం ఈ లోకంలో ఉండి బ్రతికి ఏమీ సాధించడం అనేది ఏమీ లేదు. ఒక సాధించడం అనేది ఉందంటే ఒక ఆత్మనే మనం దేవుని కొరకు రక్షించడమే, అదే కోట్లు విలువ చేసే విలువైన సంపద. అది ఈ లోకంలో సంపద అనేది ఉంటే కనుక విలువైన సంపద అదే.
నేను 2022 2వ తారీఖు 22 తారీఖున నేను ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నా. ఏంటంటే, ప్రభువా నీ కోసం నేను ఏదైనా చేస్తాను. బాగా నేను దేవునికి దగ్గరగా ఉండటానికి నేను ఇష్టపడేవాడిని కాదు. ఎందుకంటే ఒక్కొక్కరు చెప్తూ ఉండేవాళ్ళు శ్రమలు, అయ్యా నా పరిస్థితి ఇది, నేను దేవుళ్ళలోకి వచ్చి ఇలా శ్రమ పడ్డాను, దేవుడు నన్ను సువర్ణంగా మార్చాడంటే నేను ఎప్పుడు కూడా అమ్మో అంత లోపలికి వెళ్ళామంటే కనుక మనం ఈ కష్టాలు పాలవ్వాలి, మనకు వద్దు అనుకునేవాడిని. నేను ఆ టైంలో అందుకనే నేను పైకాడే ఉండి మా చర్చిలో ఉన్నానంటే మా చర్చిలో దశంభాగం ఇస్తూ ఉండేవాడిని. నేను చేయాల్సిన కార్యక్రమాలు నేను చేస్తూ ఉండేవాడిని, అలా చేస్తూ ఉండేవాడిని. పాస్టర్లు కూడా నేను బయట కూడా కొంచెం ఏదో నామహర్దగా చేసేవాడిని. అలా నాకు తెలియని రీతిలోనే నేను రాను దేవుడికి దగ్గర అయిపోయింది. అంతే, దేవుడికి నన్ను పేరు పెట్టి పిలిచేసాడు, అరే నువ్వు కావాలరా అన్నాడు. అంతే. ఇక అప్పుడు నన్ను 22వ తారీఖు ఉదయం నా భార్య హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు చనిపోయింది. నాకు కళ వచ్చిందండి. ఏంటమ్మా, నువ్వంట మొయ్యలేని భారం మోస్తున్నావంట, నువ్వు పొయ్యలేని భారం మోస్తున్నావంట. నేను అన్నాను, ఏం కాదు, కలర్ అయిపోద్ది, లెక్క రాదు, కలర్ కాదు ఇలా అంటే అనేటప్పటికి గబగబా నేను చర్చికి వెళ్ళిపోయి బల్లారాధన రోజు ఆదివారం 22వ తారీఖు 2వ తారీఖు 22 జనవరి 2వ తారీఖున. అయితే నా భార్య ఆరాధన అయింది. అందరు నేను సంఘ పెద్దను, అక్కడ సంఘ పెద్దను. అయితే మెయిన్ నేనే మా చర్చిలో. మేము నా భార్య, పాస్టర్ అమ్మ గారు, కొంతమంది పెద్దల భార్యలందరూ కూడా కాళ్ళు కడగాలన్నమాట బల్లారాధనకి. మేము పెద్దలు ఏంటో మగోళ్ళు కాళ్ళు కడగాలి. కడిగే టైంలో కడిగింది, అన్నీ చేసింది. 2 అయింది, 2:30, 3 అవుతుంది. 3 అయిపోయినాక ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినా నేను బయటకు వెళ్తారు కదా అనుకున్నా. నేను ఇంటికి వెళ్తారా, బయటకు వెళ్ళిపోతారే, నేను సెంటర్కి వెళ్తాను, బయటకు వెళ్తున్నాను అన్నాను. కాదు ఉండు అంతే, పొద్దున్నే నీకు గుడ్లు ఉడకబెట్టాను కదా, ఇవ్వలేదు కదా, కంగారు వెళ్ళిపోయి వెళ్దాం ఉంటుంది. నేను లేకపోతే నువ్వేం చేస్తావు, నువ్వు లేకపోతే నేను దేవుని కొరకు నేను నడిని కట్టుకుని చేస్తాను. నేను ఏ భారమైన మోయటానికని నేను సిద్ధపడ్డాను దేవుని దగ్గర అన్నా. నిజమేనా అన్నాను. ఆ రోజు 4 గంటలకి స్ట్రోక్ వచ్చేసింది. హాస్పిటల్ చేసి అంతకుముందే నేను చాలా డబ్బులు లక్షల మీద ఖర్చు పెట్టాను. 2 సార్లు వెంటనే వచ్చింది. స్ట్రోక్ వచ్చినప్పుడు చనిపోయేటప్పటికి నేను ఇక అప్పుడు చాలా వేదంతో ఉండిపోయింది. అప్పుడు సంఘం అందరూ పెద్ద సంఘం అది, వాళ్ళందరూ వచ్చారు, చూశారు. నాకేం అర్థం కావట్లేదు ఏంటి పరిస్థితి అనేది. నేను ఆ చనిపోయినప్పుడు కూడా నేను ఒక తీర్మానం వచ్చేసి నా హృదయంలోకి, ప్రభా ఏమైనా తీసుకుంటే తీసుకున్నా కానీ నీ పరిచర్య మాత్రం నమ్మకంగా చేసే ధైర్యం నాకు ఇయ్యన్నా. నాకు తెలియకుండా తర్వాత వీళ్ళందరూ వచ్చారు, చేసినాక కార్యక్రమం అంతా అయిపోయి పాతి పెట్టి వచ్చినాక నేను పడుకున్నా. నైట్ అంతా నిద్ర లేదు కదండి. 3వ తారీఖు పడుకున్నాను. సమాధి కార్యక్రమం చేసి వచ్చి అందరూ మా బ్రదర్ పాస్టర్, వాళ్ళ అబ్బాయి కూడా మెడిసిన్ చదువుతున్నాడు వైజాగ్లో, మా తమ్ముడు శ్రీకాకుళం పాస్టర్, మా అన్నయ్య, ఇక మా అన్న కొడుకులు వాళ్ళందరూ ఉన్నారు. ఇక నేను వచ్చి భూస్థాపన చేసినాక పడుకుంటూ పోయేటప్పటికి లేచినాక 4ంటికి మెలుగు వచ్చింది. దనా టీ పెట్టు అన్నా. అంటే ఎక్కడుందో లేదు, ఇంట్లో ఎవరో లేరు. చీకటి స్టార్ట్ అయిపోయింది. నాకు అప్పుడు ఒంటరితనం అని నేను ఎప్పుడు ఇష్టపడిన. అసలు అందరూ ఉండాలి, నలుగురితోనే నేను ఉండాలని ఆలోచించాను. ఫస్ట్ నలిపాడు దేవుడు, ఒంటరితనంలో నిలబెట్టాడు. ఇక చూసి లేచేటప్పటికి మా తమ్ముడు బైబిల్ చదువుకుంటున్నాడు. అనే టీ పెట్టినా అన్నాడు. మీ వదిన అక్కడికి వెళ్ళిందిరా అన్న. అడిగా మాట్లాడు. అప్పుడు మెలుగు వచ్చేది. చనిపోయి పాతి పెట్టి వచ్చాం కదా, అలా అయిపోయింది. ఇప్పుడు ఏమో రెండో ఆమె పెళ్లి చేసుకోవాలి, అసలు పెళ్ళి అవ్వాలి. కుంట, ఇక్కడ చెంతూరు దగ్గర కుంట, ఛత్తీస్గఢ్. అయితే ఆవిడ మంచి ప్రార్థన నేను ఎప్పుడు కోరుకున్నా ఒకటే కోరుకునేవాడిని, ప్రభా నువ్వు బిస్తే ఆమె కంటే గొప్ప ప్రార్థన పర్రాలి. ఏమో కూడా చనిపోయినా కూడా ఎప్పుడు వెళ్ళినా కానీ ఇలా కూర్చుని ప్రార్థన చేసుకుంటానే ఉండేది. అలాంటి వ్యక్తినే నాకు కావాలి.
ఈ లోకంలో వాళ్ళు ఉంటారయ్యా, నాకు ఎందుకయ్యా, నాకు వద్దు, నా ఇష్టం వేరుగా ఉంటుంది, నా ఇష్టం వేరుగా ఉంటుంది, నా ఆలోచనలు వేరుగా ఉంటాయి, నా కనుచూపు కాదు, నా ఇష్టం కాదు, నా శరీర కోరికలు కాదు, నీకు ఇష్టమైందే నాకు ఇమ్మని అన్న. అప్పుడు ఈవిడ పెళ్లి కాని అమ్మాయి, మంచి, కాకపోతే వాళ్ళకి తెలియదు ఏంటనేది తెలియదు, మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళకి తెలియదు అనమాట. అప్పుడు ఈవిడ కూడా ఎంతమంది పాస్టర్లు వచ్చి మేము చేసుకుంటామన్నా ఈవిడ చేసుకోవాలి. తర్వాత 2018లోనో 16లో వాళ్ళ అమ్మ చనిపోతే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా మరి నా పరిస్థితి ఏంటి, మా అమ్మ నాన్న చనిపోయారు, మరి నేను ఎలా ఉండాలంటే నాకు తెలియకుండానే మా ఇల్లుని చూపించాడు దేవుడు దర్శన రూపంలో. ఇదిగో ఇది ఇది ఇల్లు అనేది అన్నాక లాస్ట్లో పెళ్లికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక వాళ్ళ పాస్టర్ గారు ఏం చేశాడు, మేము చూసిన సంబంధాలు అయితే ఒప్పుకోలేదు, ఎక్కడో భర్త చనిపోయిన వాడిని భార్య చనిపోయిన వాడిని చేసుకుంటున్నావు, మీకు ఏం తక్కువ, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనేసి అన్నారు. అన్న చాలా వరకు ఆటంకాలు జరిగినది. యామనయ్య గారే నాకు ఈ సంబంధాన్ని సెట్ చేశారు. అప్పుడు నాకు కొన్ని సమస్యలు నాకు తెలియకుండానే నాకు క్రియేట్ అయిపోతుంది. నాకు ఏ సమస్య వచ్చినా నేను తట్టుకోలేకపోతున్నాను అనమాట. ఇక నన్ను ఒంటరితనంలో నలిపేయటం, ఈవిడ కూడా వెళ్ళిపోయి 2 నెలలు 3 నెలలు ఏంటంటే దూరం రాష్ట్రం కానీ రాష్ట్రాలు దాటి వచ్చింది, తెలియక ఈవిడి మండుతనంగా ఉండటం, అలా చేయటం నాకు చాలా బాధ కలిగింది. ఏంటి ప్రభు నన్ను ఎలా నలుపుతున్నావు, కొన్ని తీసేసుకయ్యా, ఏదైనా ఆత్మహత్య చేసేసుకుందారా అనుకునేవాడిని. అయితే మనం చచ్చిపోకూడదు, అది నరకానికి వెళ్తాం, అన్నీ తెలుసు కదా మనకి అనే ఆలోచనలో ఉండేవాడి అనమాట. సరే ఏది ఏమైనా కానీ మీ చిత్తం, నేను నీ కొరకు ఏదైనా ఎంత పడిన బాధ ఇంకెంతకన్నా నా జీవితంలో బాధ ఉండదు, ఈ బాధకు మించిన బాధ నా ప్రపంచంలో ఎవరికే ఉండదు, నేను పడతానికైనా సిద్ధంగా అనుకున్నాను. ఈవిడికి తెలియదు, మంకుతనం ఎక్కువ. వీళ్ళకి ఏంటంటే కొంచెం ట్రైబల్ అక్కడ ఆ ఏరియాలో ఉండొచ్చిన వాళ్ళు కదా, బాగా ఇదిలో తిరిగి వచ్చిన వాళ్ళు ఒక విధంగా అంటే ఆవిడ చాలా ఇది అనమాట, భక్తి పర్రాలు, ప్రార్థనా పర్రాలు, అలా జరిగింది జీవితంలో. కానీ నాకు నేను 2022 జనవరి కాడ నుండి 2023 ఫిబ్రవరి వరకు ఇవాళ చచ్చిపోదాం రేపు చచ్చిపోదాం, ఇవాళ చచ్చిపోదాం రేపు చచ్చిపోదాం, అయినా చచ్చిపోతే ఇంట్లో చచ్చిపోకూడదు. ఇంట్లో చచ్చిపోయేవాళ్ళకు ఊర్లో భయపడిపోతారు, ఏదైనా సూసైడ్ చేసుకుంటే మనకి ఇక్కడ కాదు. నేను వెళ్ళి ప్లేస్లు చూసుకున్నాను అనమాట, బండి వేసుకెళ్ళి చూసుకుని ఇక్కడ చనిపోతే బాగుంటుంది, ఇక్కడ ఇంత సైలెంట్గా ఏమన్నా టాబ్లెట్స్ కానీ వేసేసుకుని చనిపోదాము, ఎవరన్నా చూస్తారు కదా, ఒక రోజులో చూస్తారు, అప్పుడు చెప్తారు. అప్పుడు ఇక నాకే పిల్లలు కూడా లేరు కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఇక వీళ్ళు ఏంటంటే ఆలోచించేది ఎవరో లేరు కదా అనేసి నేను అలా అనుకునేవాడిని. ఒక ఆయన ఉండేవాడు, ఆ బ్రదర్, అరే నువ్వు సామాన్యుడు కాదురా, నువ్వు నువ్వు సావాలనుకున్నా నిన్ను చంపడరా దేవుడు, 2 మెడకాయ మొండు వేరైనా నిన్ను తీసుకొచ్చి కలుపుతాడు రా దేవుడు, ఎందుకంటే నువ్వు ఆయన సంకల్పంలో ఉన్నావురా అనేవాడు. ఈయన ఏదో చెప్తున్నాడులే మనకి అనుకునేవాడు. అలాంటి టైంలో దేవుడు నన్ను ధైర్యపరిచాడు. నాకు సిరి సంపదలుగా ఉంది, బిజినెస్, వ్యాపారం, కారు, కుర్రాన్ని పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళాలంటే డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళేవాడిని, సువార్తలు చేసి వచ్చేవాడిని, డబ్బులు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఏ ఒక్క వ్యసనానికి కూడా నేను బానిస అవ్వాల. మంచినీళ్ళు కూడా నేను ఖర్చు పెట్టడానికి నేను వెనక ముందు ఆడతాను. దేవుని సేవ అంటే కనుక అస్సలకే నేను చాలా విస్తారంగా ఖర్చు పెడతాను దేవుని కొరకు మాత్రం, దేవుని రాజ్యం కట్టడానికి. అలాంటిది నా దగ్గర డబ్బు పోయింది, బిజినెస్ పోయింది, మొత్తం ఏమనేవాళ్ళు అంటే, తమ్ముడు ఏంటి బిజినెస్ ఎలా ఉందో ఏంటి, ఏమన్నా డబ్బులు కావాలితే 10 లక్షలు కావాలితే తీసుకెళ్ళి నేను ఇస్తాను అనేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదన్నా, అవసరం వస్తే అడిగితే అనేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు డబ్బులు కావాలితే తీసుకెళ్ళి అనేవాళ్ళు. అబ్బో మాకు సహాయం చేశారు, మీరు చాలా చేశారు, అవి చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు నాకు చేతికి దెబ్బ తగిలింది, సెప్టిక్ అయిపోయింది. సెప్టిక్ అయ్యేటప్పటికి దాన్ని కట్ చేయాల్సి వచ్చింది. కట్ చేయాలంటే అతను ఏమన్నాడు, డాక్టర్ 15 రోజులు ఆగి చూశాడు. చూసినాక ఇది సెప్టిక్ అయిపోయిందంటే ఇది ఇక్కడ కట్ చేయాలి, తర్వాత ఇక్కడ చేస్తారు, ఇక్కడ తీసేయాల్సి అన్నారు. ఆ టైంలో నా దగ్గర చూపించుకోవడానికి కూడా డబ్బులు లేవు.
ఏంటి పరిస్థితి, ఎవరిని అడిగినా కానీ అడగకూడదు, ఎవరిని కూడా అడగకూడదు అనుకున్నా. ఆ టైంలో ఒక ఇక నాకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అతను అన్నాడు, ఈ ఏలు నా వల్ల కాదండి, ఇది విజయవాడ కానీ ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు కట్ చేసి దానికి ఏదో ఒకటి చేస్తారు, ఏళ్ళు తీసేయాలన్నారు. చూసినవాడు 15 రోజులు వాడే ట్రీట్మెంట్ అతని దగ్గర. అన్నాక నాకేం అర్థం కావట్లేదు ఏంటి పరిస్థితి అనేసి. అప్పుడు ఆ లాస్ట్లో ఏంటి ప్రభు అక్కడికి వికలాంగుడిగా చేస్తామని అనుకుంటే ఓ పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా మరి ఇది పరిస్థితి, మరి నన్ను ఇలా ఎవడో అని చెప్పి నువ్వు రా తొందరగా ఇక్కడ రా అన్నాడు. వెళ్తే అలా ఆవిడ గారు చెప్పారు, ఏంటి నువ్వు ఉట్టప్పుడంతా ఇక్కడిక్కడ ఉంటావు, నువ్వు ఈ సంగతి మాకు ఎందుకు చెప్పలేదని వాళ్ళ అబ్బాయిని పిలిచి వాళ్ళ అబ్బాయిని అక్కడ గవర్నమెంట్ ఫ్రెండ్స్ ఇట్లా వెళ్తే అతను ఏం చేసంటే మాట్లాడాడు, ఇది కట్ చేయాలంటే కష్టం, కట్ చేస్తే కనుక ఇది ఇక్కడ తీసేయాలి, సరే ఏదేమైనా కానీ మనం ట్రై చేద్దామనేసి కోసేసి యాంటీబయాటిక్లు ఇచ్చి కట్ చేసేది. కట్ చేసినాక మొత్తం అంతా కూడా ఇన్ఫెక్షన్ అయితే తీసారు. అప్పుడు ఇక నాకు ఒకరోజు వెళ్ళాను, ఏంటంటే సంక్రాంతి వచ్చింది. ఈ డాక్టర్స్ అందరూ వెళ్ళబోయేటప్పుడు మేము ఉంటే ఎందుకు నువ్వు రావాలి కదా, ఎమర్జెన్సీ ఉంది కదా, ఇది ఎమర్జెన్సీ ఇది అని తిట్టారు. సర్లే చూసాం, చూసినాక ఇది ఆ డాక్టర్ కూడా కట్ చేసి తీసేయాలండి అనేసి అన్నారు. ఏం చేద్దాం, ఇక ఏళ్ళు కూడా తీసేస్తే భోజనం చేసేది ఏం చేయలేని పరిస్థితి, నా వల్ల అవుతావు. ఏంటి ప్రభా ఈ శ్రమలు ఏంటయ్యా, అసలు నీకు విరోధంగా నేను ఏం తప్పు చేశాను, నేను నిన్ను ఏమన్నా దుఃఖపరిచానా, దుఃఖపరిచిన వాళ్ళు కూడా ఇంత శిక్ష లేదు కదయ్యా నాకు, ఓ పక్క నష్టపోయాను, జీవితం లైఫ్ పార్ట్నర్ పోయింది, బిజినెస్ పోయింది, డబ్బులన్నీ పోయినాయి, ఏంటి ప్రభా అనుకున్నా. డబ్బులు అంటే నేను నష్టపోవాలి, అది బిజినెస్లో అలా పెట్టేసేసి ఉండిపోయింది, దానికి సేల్స్ లేదు, అలా ఉండిపోవటంలో. అప్పుడు వెళ్తే డాక్టర్ గారు చూశాడు, చూసినాక ఏమంటే రేపు రండి కట్టు తీసి చూస్తాము మరి అది ఎలా ఉందో ఏంటంటే. చూసినాక తగ్గిపోతుందిగా మానిపోయింది, ఏమవదులేండి మీకు కరెక్ట్గానే ఉందండి అన్నట్టు అమ్మాయి అనుకున్నాను నేను. అప్పుడు వెళ్ళినాక ఇంజక్షన్ చేయించుకున్నాను, దేవుడు గొప్ప కార్యం చేశాడు. కానీ మరణపు అంచుల్లో తీసుకెళ్ళాడు నన్ను ఆయన పని చేయడానికి. నన్ను ఇంకా నేను అంత బలహీనుడిగా ఉన్నా, ఆర్థికంగా బలహీనంలో ఉన్నా, శరీర బలహీనతలో ఉన్నా, నాకు ఒకటే గోలు నా హృదయంలో ఎప్పుడు మెదులుతూ ఉండేది, అయ్యా ఒక్క 10 మంది నన్ను తయారు చేయాలి ప్రభు, ఒక్క 10 మంది నన్ను సేవకులను తయారు చేసి 10 మందిరాలు కట్టిస్తే నా బాధ్యత తీరిపోద్ది అయ్యా అనుకునేవాడిని. కానీ ఖరీదైన భూములు ఉన్నాయి మా దగ్గర, స్థలాలు కానీ అవి కానీ ఖరీదైన కోట్ల మీద విలువ చేసే ఆస్తులే ఉన్నాయి. కానీ ఇలా అయిపోయింది ఏంటి ప్రభు అనుకున్నా. దేవుడు మళ్ళీ అన్నీ కూడా ఒక్కోటి 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 మెల్లిగా ఇచ్చుకుంటూ స్టార్ట్ చేసేది. నాకు ఏమి వస్తాయా, నాకు తినటానికి ఉండటానికి ఉంటే చాలు, మిగతా ఏ వ్యాపారంలో ఎంత వచ్చినా ఎన్ని లక్షల కోట్లు వచ్చినా నీ పరిచర్యకే నేను ఖర్చు పెడతాను. నాకు నిజంగా జవహర్లాల్ గారు ఇలా వెళ్దామన్నప్పుడు నాకు చాలా వండర్ అనిపించింది. నేను చాలా తిరిగా, ఇక్కడ చెర్ల తిరిగాం, ఇటు ఒరిస్సాకి వెళ్ళాం, సువార్త చాలా చేసామండి, చాలా సంవత్సరాలు చేశాను నేను. ఎవరి దగ్గర కూడా వెళ్ళామంటే కనుక వాళ్ళు నా పేరు చెప్తే అమ్మో ఆయన మంచి సువార్థికుడు బాగా చేస్తారండి, చాలా మంచివాడండి అనేవాడు. అలాంటిది అయ్యగారు కనకరాజు అయ్యగారికి పేరు చెప్పిన కనీసం ఇది 2 నెలల నుండి వాయిదా పడుకుంటా వస్తుంది, అదిగో ఇదిగో ఇదిగో అదిగో అనుకుంటా. కానీ మాదే లేటు, మాకేంటంటే కొన్ని పని ఒత్తిళ్ళ వల్ల మేము రాలేకపోవటం వల్ల. కానీ ఈ ఏరియా ఈ పరిచర్య చూసేటప్పటికి నాకు చాలా అసలుకి దేవుడు చూపించింది ఇదే అన్నట్టే ఉంది నాకు నిజంగా. ఎందుకంటే ఇలాంటి ఏరియాల్లో ఎవరో రారు ఇక్కడ. ఇప్పుడు డబ్బు సంపాదించడం, పేరు సంపాదించుకోవడం, టౌన్లో పెద్ద స్పీకర్ తీసుకొచ్చి ఒక 10,000 మందిని పిలిచి సభ పెట్టడం గొప్పతనం కాదు, దాంట్లో ఏమీ లేదు. ఇలాంటి ప్రదేశంలో దేవుని కొరకు అదిగోండి వాళ్ళందరూ వచ్చి అలా దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు అంటే అది చాలా దేవుడు చాలా సంతోషపడతాడు. ఇది నిజమైన సేవ అనేది నేను చూస్తున్నాను కదండి. ఇప్పుడు యాహానయ్య గారు కూడా అక్కడ లంబాడిస్ ఏరియాలో కఠినమైన సేవ చేస్తున్నాడు. అక్కడ కూడా చూసాం, చాలా కఠినంగా ఉంటుందండి గారు, ఇక్కడ బాగుందండి, ఇక్కడ ఎలాంటి ఏరియాలన్నీ చేయాలండి అని. నాకు ఇప్పుడు కాదు, ఎప్పుడూ కూడా నా జీవితంలో ఇలాంటి ఏరియాలు నాకు దేవుని విషయంలో అతి భారమైందే నా చేయాలనే ఉద్దేశమే నా జీవితంలో
నా ఆశ. నాకేంటంటే భారమైంది, ఏంటంటే సులువుగా అయిపోయేది కాదు, ఏదో ఎంతో కొంత కానికిచ్చేసి వెళ్ళిపోవటం కాదు. బలం ఇప్పుడు బైబిల్ కాలేజీ పెట్టడం అంటే ఒక ఆయన చెప్పాడు, బైబిల్ కాలేజీ పెట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు, ఖర్చుతో కూడింది కాదు.